కోనోకార్పస్ మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మొక్కలు కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. కానీ కోనోకార్పస్ మొక్కలు ఆక్సిజన్ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇప్పటికే చాలా దేశాలతో పాటు తెలంగాణలో కూడా ప్రభుత్వం ఈ మొక్కలు నాటడాన్ని నిషేధించింది. హుజరాబాద్ మున్సిపల్ పరిధిలోని కోనోకార్పస్ మరియు ఏడాకుల చెట్లను తొలగించాలని విద్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జీకే రైతు మిత్ర సమన్వయ సమితిల ఆధ్వర్యంలో కమిషనర్ సమ్మయ్యకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యాన్ని, శ్వాసకోశ వ్యాధులను కలిగించే కోనోకార్పస్ మొక్కలను తొలగించి ప్రజలను అనారోగ్యముల నుంచి కాపాడాలని కోరారు. కోనోకార్పస్ మొక్కలు మనుషుల చర్మంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని పరిశోధనలో తేలిందని, వీటి పుప్పొడి చాలా ప్రమాదకరమని, రక్తపోటు, గుండెకు సంబంధించిన సమస్యలకు కారణమవుతుందని పేర్కొన్నారు.